హలో అండి అందరికీ. రీసెంట్గా హాలీవుడ్ మూవీ మిషన్ ఇంపాసిబుల్, టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాసిబుల్ లాస్ట్ సిరీస్ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ చాలా బాగుంది. ఫస్ట్ డే మాత్రం కలెక్షన్ పరంగా దూసుకుపోయింది. ఇందులో ఈ సినిమాలో టామ్ క్రూజ్ 60 ఏళ్ల వయసులో కూడా ఎక్కడ యాక్షన్ సీన్స్ అనేది ఎనర్జీ అనేది తగ్గకుండా చేశాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సూపర్గా ఉన్నాయి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో కొంచెం డ్రామా అనేది సాగదీసినట్టు అనిపించిన సెకండ్ హాఫ్కి వచ్చేవరకు ఈ సినిమా అనేది వేగం అనేది పుంజుకుంటుంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ హైలైట్గా ఉంటాయి. లాస్ట్లో క్లైమాక్స్లో మన హీరో ఆకాశంలో హెలికాప్టర్ ఫైట్ ఒకటి ఉంటుంది, అది హైలైట్గా ఉంటుంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఒక మిషన్ని కంప్లీట్ చేయడానికి సముద్రంలోకి వెళ్ళడం జరుగుతుంది, ఒక్కడే వెళ్ళడం జరుగుతుంది. ఆ సముద్రంలో యుద్ధ షిప్ అనేది మునిగిపోతుంది. ఆ యుద్ధ షిప్లోకి వెళ్ళి ఒక సీక్రెట్ మిషన్ని కంప్లీట్ చేయడానికి ఒక్కడే వెళ్ళడం జరుగుతుంది. చాలా లోతులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అందులో నుంచి బయటపడ్డాలా లేదా అనేది ప్రేక్షకులు చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేలా కనిపిస్తుంటుంది. ఈ సినిమాలో థియేటర్లు చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. నాకైతే టామ్ క్రూజ్ యాక్షన్ సీన్స్, యాక్టింగ్ మాత్రం హైలైట్గా ఉంది. మీరు ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. మంచి యాక్షన్ సీన్స్ అనేది మిస్ అవుతారు. నాకైతే ఈ లాస్ట్ సిరీస్ హైలైట్గా ఉంటుంది. అమెరికాని కాపాడడం కోసం మన టామ్ క్రూజ్ ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు చేశాడు అనేది ఈ మిషన్ ఇంపాసిబుల్ లాస్ట్ సిరీస్లో చూపించడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనండి. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.